ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు విద్యార్థుల డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేట్ కాలేజీలను కాదని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు స్టూడెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఉన్నత విద్యామండలి డిగ్రీ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ దోస్తు ద్వారా కొనసాగుతోంది. ఇంటర్ ఫలితాలు వచ్చిన తర్వాత టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ చదవకుండా ప్రభుత్వ కాలేజీల్లో చేరుతున్నారు. ఈ ఏడాది ఇంటర్ టాపర్స్ ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులను కాదని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. వీరంతా ప్రైవేట్ కాలేజీలలో కాకుండా ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అడ్మిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్లోని నిజాం కాలేజ్, తెలంగాణ కోటి మహిళా యూనివర్సిటీలో డిగ్రీ సీట్లకు ప్రాధాన్యత పెరిగింది. వీటితో పాటు సికింద్రాబాద్ పీజీ కాలేజ్, బేగంపేట మహిళా డిగ్రీ కాలేజ్, సిటీ కాలేజీల్లో చేరేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది అడ్మిషన్లు పొందిన వారిలో 44% విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే చేరారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ మొదటి విడతలో 76,290 విద్యార్థులు అడ్మిషన్లు పొందితే 34,170 మంది స్టూడెంట్స్ ప్రభుత్వ కళాశాలలో చేరారు. ప్రైవేటు కాలేజీల్లో 42,120 మంది అంటే 56% అడ్మిషన్లు పొందారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు 155కు పైగా ఉండగా ప్రైవేటు కళాశాలలు 731 ఉన్నాయి. ఇంటెక్ సీట్ల సంఖ్య ప్రైవేటు కాలేజీల్లోనే అధికం. యూనివర్సిటీ అటానమస్ కళాశాలలోని సీట్లలో 71% మొదటి విడతలోనే భర్తీ అయ్యాయి. డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పెరగడం శుభపరిణామం అంటున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సభ్యులు. కాలేజీల్లో మరిన్ని సౌకర్యాలు, ఫ్యాకల్టీ నియమిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు పూర్వ వైభవం వస్తుందంటున్నారు. గత కొంతకాలంగా డిగ్రీ కాలేజీలను సరిగా పట్టించుకోలేదని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉన్నత విద్య అయిన డిగ్రీపై ఫోకస్ పెట్టడం, ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బలోపేతం చేయాలనుకోవడం మంచి నిర్ణయం అంటున్నారు డిగ్రీ కాలేజీల అసోసియేషన్ సభ్యులు. ఈ సంవత్సరం దోస్త్ అడ్మిషన్లది ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ అలాట్మెంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య చాలా మంచి సంఖ్యలో వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో ముఖ్యంగా సిటీలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కళాశాలల్లో సీట్ల అలాట్మెంట్ అనేది మేము ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా వచ్చింది. గత కొన్ని విద్యా సంవత్సరాల నుంచి ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది. గతంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం 75,000 ఉన్నటువంటి సంఖ్య ఇప్పుడు 150,000కు చేరుకోవడం అనేది నిజంగా మా అధ్యాపకుల యొక్క కృషి దీని వెనుక చాలా ఉంది. ఈ ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ పట్ల చూపుతున్నటువంటి శ్రద్ధకు మేమందరం కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో మరింత ముందుకి అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ డిగ్రీ దోస్త్ అడ్మిషన్లు పూర్తయ్యేసరికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థుల సంఖ్య గతంలో కంటే ఈసారి పెరుగుతోందంటున్నారు ఉన్నత విద్యామండలి అధికారులు.